అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా బోధన్ బీజేపీ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. రెంజల్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ రైతు ధర్నా చేపట్టారు. ఇక అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం మొలకెత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఒకవైపు అకాల వర్షంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఎమ్మెల్యేలు, మంత్రులు ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. బోధన ఎమ్మెల్యే షకీల్ తడిసిన ప్రతి గింజను స్వయంగా కొనుగోలు చేస్తారని హామీ ఇచ్చి నియోజకవర్గంలో కనపడకుండా పోయారని అన్నారు. పడుతున్న వర్షాలకి ఏదైతే పాడైపోయిన వరి కొనుగోలు విషయంలో కానివ్వండి, రైతుల ఇబ్బందుల విషయంలో కానివ్వండి, దాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ 10 రోజుల నుంచి పొద్దున ఎండలు ఉంటున్నాయి, సాయంత్రం వర్షం పడుతుంది. వర్షం పడి ఏదైతే వరి సగం కోసారు, సగం రోడ్ల మీద ఉంది, అంతా కూడా చిల్లా చెదరైపోయి రైతులు రోడ్డున పడ్డారు. ఈ సమయంలో రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం స్థానిక నాయకుల నుంచి మొదలుపెట్టి, స్థానిక ఎమ్మెల్యే నుంచి మొదలుపెట్టి, ఎటువంటి అధికార పక్షంలో ఉన్న ఎటువంటి నాయకులు కూడా రైతుల దగ్గరకు వచ్చి మేమున్నాం, మేము ఈ సహాయం చేస్తామని చెప్పడం జరగలేదు. కానీ మన బోధన ఎమ్మెల్యే షకీల్ మొన్న ఆత్మీయ సమ్మేళనం